హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి బేబీ కార్న్. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టమాటా కచప్స్ సర్వ్ చేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ సీజన్లో బేబీ కార్న్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే టమాటా కచప్ నేను ఇంట్లోనే చేశాను. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకోసం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక 2 బేబీ కార్న్స్ తీసుకున్నాను. చూసారా, ఈ బేబీ కార్న్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, మాకైతే పల్లెటూరే కాబట్టి ఈజీగా దొరికింది. ఇలా నేను చూపిస్తున్న విధంగా బేబీ కార్న్ ఇలా కట్ చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసేసి మన ఫింగర్ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇష్టం లేకపోతే రౌండ్గా అయినా చేసుకోవచ్చు, కానీ పిల్లలకి ఇలా ఇస్తేనే చాలా ఇష్టంగా తింటారు కదా. చూసారా, సేమ్ ఇంతే. ఇంకెట్లా నేను చూపిస్తున్న అంతా ఇలాగే కట్ చేసుకోవాలి. నేను ఇవాళ 2 బేబీ కార్న్స్తో చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంది. మొత్తం అసలు చాలా లేతగా బాగుంది. అసలు పెద్దగా అయితే తినటం కష్టం, కానీ ఇది ఇలా చేసుకొని తినటం వల్ల చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి దొరుకుతుంది కాబట్టి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. పల్లెటూరులో వాళ్ళకైతే మంచిగా తోటలకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. చూసారా, ఇలాగ ఇంకా సేమ్ అన్నీ కట్ చేసుకోవటమే. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో సిప్ చేయకుండా చూడండి, అప్పుడే మొత్తం ఇది అర్థమవుతుంది. సిప్ చేసి చూసారనుకో మీకు ఏం అర్థం కాదు. అన్ని పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా నేను మంచినీళ్ళు తీసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఈ బేబీ కార్న్స్ అన్నీ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకోవటం వల్ల అవి మంచిగా ఉడికిపోయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా ఖచ్చితంగా ఇలా వేసుకొని చేసుకోండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కేవలం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువ ఉడికించినా కానీ మెత్తగా అయిపోతే పకోడీ సరిగా రావు. కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ కాదు, హాఫ్ కుకింగ్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. మరీ మెత్తగా ఉడికించేసారంటే పకోడీకి సరిగా రావు. ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం చూసుకొని దీంట్లోనే మ్యారినేట్ చేసుకుందామండి. పకోడీకి కావాల్సినవి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే నేను ఇందాక ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. అలా వేసినప్పుడే మనం వేసే కోటింగు ఆ బేబీ కార్న్కి సరిపోయి మంచిగా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఖచ్చితంగా 2 స్పూన్లు వేసుకోండి. నేను తీసుకున్న 2 బేబీ కార్న్కి. అలాగే హాఫ్ స్పూన్ కారం. అలాగే దీంట్లోనే మనం హాఫ్ అల్లం చిన్న ఎల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి, నిలవ ఉన్నదైతే వద్దు, బయట తెచ్చేది అస్సలు వద్దు. మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే అది వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం డిఫరెంట్ కోసం, టేస్ట్ కోసం నేను టమాటా కెచప్ వేస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్తో ఎంత బాగుందో టమాటా కెచప్. 1 స్పూన్ వేసాను, ఇంట్లో చేసింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఖచ్చితంగా మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఈ టమాటా కెచప్ చాలా హెల్దీ, బయట తెచ్చేది అన్హెల్దీ, అన్ని రసాయనాలు కలిపేస్తారు. ఇది మనం ఇంట్లో ప్యూర్గా పిల్లలకు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా చేసి రెడీగా పెట్టుకుంటే ఇలా అప్పుడప్పుడు స్నాక్స్ కానీ అన్నిట్లోకి చేసుకోవచ్చు, తెలుసు కదా. ఇదంతా కొంచెం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ క్వాంటిటీ ఏమీ లేదు, మనం తీసుకునే దాన్ని బట్టి చేసుకోవటమే. నేను 2 బేబీ కార్న్ తీసుకున్నాను కాబట్టి కొంచెం మోయినంగా వేసుకుంటున్నాను. కలరు ఎలా ఉంది అనేసి ఆయిల్ అనుకోకండి, ఇది చికెన్ పకోడీ చేసిన ఆయిల్. నేను అది పడేయకుండా ఇలా చూసుకొని చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకని వేస్తున్నాను. చూడండి, మనం ఇందాక కలుపుకునేటప్పుడు ఈ 2 వేసుకొని కలుపుకోవాలి. ఇది మిస్ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా అన్నీ కలుపుకొని ఒకసారి మొత్తం ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారా, మనం కలిపేసిన తర్వాత ఇది మొత్తం స్టిక్కీగా ఎలా గట్టిగా అయిపోతుందో. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి సూపర్గా కోటింగ్ చాలా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇవి ఇలా అంటుకొని ఉన్నా కానీ ఆయిల్ వేసినప్పుడు మంచిగా తీసిన తర్వాత మొత్తం విడివిడిగా ఫ్రై అవుతాయి. చూసారా, ఆయిల్ ఇదంతా వేడవుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకోవటమేను. అన్నీ ఒక్కోటి ఇలా చూసుకొని ఆయిల్ వేసుకోవటమే ఫ్రెండ్స్. ఆయిల్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి. అలాగే ఆయిల్ ఇలా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చూసుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేశారంటే లోపల సరిగా ఉడకకుండా పైన అంతా ఉడికిపోతుంది, అంత టేస్ట్ అనిపించవు. ఓన్లీ సిమ్లో పెట్టుకొని చాలా ఓపిక్గా చేసుకోండి, త్వరగా రెడీ అవుతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇలాగని చేసిస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. పిల్లలకి ఇలా చేసిస్తే. అలాగే ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఇలా తీసేసుకోవటమే. చూసారా, నేను మొత్తం ఒకేసారి వేసేసాను కాబట్టి మొత్తం ఒకసారి తీసేసుకుంటున్నాను. అన్నీ ఇలా తీసుకున్న తర్వాత
మనం దీన్ని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి బయట తిన్న ఫీలింగ్ ఉండాలి అని అంటే డైరెక్ట్ ఇలా ఇస్తే తినరు కదండి. చూసారా, అన్నీ ఇలా తీసుకున్నాం కదా. మనం దీన్ని సర్వ్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా టమాటా కెచప్తో ఇలా కలర్ఫుల్గా ఇచ్చామంటే ఖచ్చితంగా పిల్లలు ఎవరు బయటికి వెళ్ళాలని అడగరండి. ఇవే చూసి మంచిగా తినేసి ఇంట్లోనే హెల్తీగా ఉంటారు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చూసారా, ఇంతేనండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడు మొత్తం అర్థమవుతుంది. అలాగే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.